ఓకే సార్, ఇప్పుడు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. నమస్తే. నమస్తే, చెప్పండి మేడం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. నేను జ్ఞానంలో ఉంటామంటే అండి, నాకు బ్రహ్మరంధ్ర కాడ నారం ఏదో టైప్ చేసినట్టు ఉంటుందండి, పాకినట్టు ఎక్కువ ఉంటుందండి. ఓకే. ఒళ్ళంతా ఊగినట్టు ఉంటుందండి. నేను కరెక్ట్ గా చేస్తున్నానా లేకపోతే రాంగ్ గా ఉన్నానా? ఒళ్ళంతా ఊగినట్టు ఉంటుందండి, అరికాళ్ళు దాకా అలా అవుతుంది. ఒళ్ళు ఎక్కడైతే నాకు బ్రాకులు ఉంటాయో అక్కడికి వస్తుందండి ఒక్కోసారి వైబ్రేస్ అని సంప్రదిందామని చేసేదండి. బాగా ఎక్కువ ఉంటుందండి, బ్రహ్మరంధ్ర కాడ బాగా టైప్ చేసినట్టు ఉంటుందండి. ఓకే. నరం పాకినట్టు తెలుస్తుందండి నాకు. మీరు ఎంతకాలం నుంచి ధ్యానం చేస్తున్నారమ్మా? సంవత్సరం దాటిందండి. సంవత్సరం దాటిందా? అచ్చా. ఓకే మేడం. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ బిగినర్స్కి కొంచెం కామన్. మనం మిగతా ఎపిసోడ్స్లో కూడా చెప్పుకున్నట్టు, మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ కాస్మిక్ ఎనర్జీ అనే బ్రహ్మరంధ్రం ఇక్కడి నుంచి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది, వెళ్ళి నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఆ శుద్ధి జరిగిన ప్లేసుల్లో కొంచెం దురద పెట్టినట్టు ఉంటుంది. ఎక్కడైతే హీలింగ్ జరుగుతూ ఉంటుందో అక్కడ దురద పెట్టినట్టు ఉంటుంది. సో ఆ ప్రక్రియలో కూడా మనకి ఈ ఎక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు మన బాడీ ముందుకు వెనక్కి ఊగినట్టు, సైడ్కి ఊగినట్టు, ఇలా రౌండ్గా తిరిగినట్టు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి బాడీ చాలా హీట్ ఎక్కువ అయిపోతుంది, ఒకసారి బాడీ అంతా చల్లగా అయిపోతుంది. సో ఇలాంటివన్నీ అనుభవాలన్నీ కామన్. మనకి కలర్స్ కనిపించడం, తర్వాత బ్యాక్ ఏక్ రావడం, తర్వాత మైగ్రేన్ హెడేక్ రావడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మెడిటేషన్లో కామన్. ఒక 7-8 రకాల అనుభవాలు వస్తాయని పత్రిజీ కూడా చెప్తుంటారు మొట్టమొదటి దశల్లో. అవును. సో ఇలాంటివన్నీ కూడా అన్నీ అందరికీ ఒకేసారి అన్నీ వచ్చేసేవు. కొంతమంది కొన్ని వస్తాయి. కొంతమందికి ఇలా ఊగడం అది కామన్గా రావచ్చు, కొంతమంది కలర్స్ కనిపించవచ్చు, రకరకాలు కూడా. కొంతమందికి బాడీలో పెయిన్ రాకపోవచ్చు, కొంతమందికి రావచ్చు. సో నాకు రాలేదు కదా, ప్రక్రియ కరెక్ట్గా ఉందా లేదా, పెయిన్ వస్తేనే కరెక్టా అని మళ్ళీ దాంట్లో అనుమాన పడద్దు. ఎందుకంటే వాళ్ళు అడుగు బాడీ పెయిన్ వచ్చింది అంటే హీలింగ్ జరుగుతుంది, మరి నాకు బాడీ పెయిన్ రాలేదు, మరి నాకు ధ్యానం జరుగుతున్నట్టా లేదా అని ఈ అనుమానం రావచ్చు. అలా ఏమవద్దు. అంటే కొంతమంది కొన్ని వస్తాయి, కొంతమంది కొన్ని రావు. సో ఏమి వచ్చినా కానీ మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం అంటే కనుక జ్ఞానం కోసం. సో ఆ ఒక తత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలన్నమాట. సో మేడం చెప్పినట్టు అనుభవాలు కూడా అది సహజంగా అందరికీ వస్తుంటాయి. మరి దాని గురించి మరి ఎటువంటి దిగులు పడక్కలేదు. అలాగే ధ్యానం జరుగుతుందా లేదా అని అనుకోవద్దు, చాలా అద్భుతంగా ధ్యానం జరుగుతుంది. మరి 1 సంవత్సరం నుంచి మన మేడం చేస్తున్నారు ధ్యానం. సో అద్భుతంగా క్లాప్స్ ఫర్ దట్. సో ఇంకా బాగా ధ్యానం చేసుకోండి, మిగతా వాళ్ళందరికీ కూడా ధ్యానం గురించి చెప్పండి. సో మేడం విన్నారు కదా, మరి శ్రీకాంత్ గారు ఎంతో క్లియర్గా తెలియజేశారు. మీరు ఖచ్చితంగా రోజుకు 2 పూటలే ధ్యానం చేస్తూ ఉండండి. తొందరలోనే మీరు ఏదనుకున్నారో అది తప్పకుండా సాధిస్తారమ్మా. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్.